దేశీ వంగడాలను కాపాడుకుందాం, సేంద్రియ వ్యవసాయంతో భూమిని రక్షించుకుందామని కట్టాల్ మండలం అన్మాసపల్లి ఎర్త్ సెంటర్లో ఫిబ్రవరి 6 నుంచి 8వ తారీఖు వరకు తెలంగాణ ద్వితీయ విత్తన పండుగకు సూర్యాపేట జిల్లా నలుమూలల నుండి రైతులు, విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం రాష్ట్ర కోఆర్డినేటర్ యానల వెంకటరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశీ వంగడాలను కాపాడుకుందాం, సేంద్రియ వ్యవసాయంతో భూమిని రక్షించుకుందామని కడ్తాల్ మండలం అన్మనాసపల్లి ఎర్త్ సెంటర్లో ఫిబ్రవరి 6 నుండి 8వ తారీఖు వరకు తెలంగాణ ద్వితీయ విత్తన పండుగకు సూర్యాపేట జిల్లా నలుమూలల నుండి రైతులు, విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం రాష్ట్ర కోఆర్డినేటర్ యానాల వెంకటరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే స్థానిక సాంప్రదాయ విత్తనాలు, దేశీయ వంగడాల సంరక్షణ ప్రదర్శన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. గత సంవత్సరం 2025లో CGR ఆధ్వర్యంలో తొలి విత్తన పండుగను నిర్వహించినట్లు, అది సత్ఫలితాలు ఇవ్వడంతో మళ్ళీ ఇప్పుడు నిర్వహణకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 75కు పైగా స్టాళ్లను 3 రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని వివరించారు. అంతరించిపోతున్న వ్యవసాయ పద్ధతులను విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తూ వ్యవసాయాన్ని కాపాడుకోవడం ఎలా, వ్యవసాయ పద్ధతుల మీద ప్రతిరోజు రైతులకు సంబంధించిన ఒక అంశం మీద సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విత్తనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి దేశీయ విత్తనాల పండుగ ఫిబ్రవరి 6, 7, 8 రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కడ్తాల్ పక్కన ఉన్న అస్మాన్పల్లి గ్రామంలో ఎర్త్ సెంటర్ లోపల ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం CGR అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటిది. దీని ప్రధానమైన ఉద్దేశం మన భూమి, మన విత్తనాలు, మన భవిష్యత్తు అనేటువంటి ఒక అంశం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు, పర్యావరణవేత్తలు, సహజ వ్యవసాయం చేసేటువంటి యొక్క రైతులు దాదాపు 70 స్టాల్స్లలో వారి దగ్గర ఉన్నటువంటి దేశీయ విత్తనాలను ప్రదర్శించడం జరుగుతుంది. అది పంపకం జరుగుతుంది, కొనుగోలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా దాంట్లో పోస్టర్లు, ఫోటోలు, డాక్యుమెంటేషన్స్ కూడా అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత కొంతమంది మా వ్యక్తుల యొక్క పర్యావరణవేత్తల యొక్క వ్యవసాయ శాస్త్రవేత్తలతోని ఉపన్యాసాలు ఉంటాయి. అదేవిధంగా చర్చలు, సెమినార్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సహజమైనటువంటి ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి పుస్తక విక్రయం కూడా అక్కడ జరగడం అనేటువంటిది చేస్తారు. అయితే ముఖ్యంగా దీంట్లో సహజమైనటువంటి ఒక వ్యవసాయం చేసేటువంటి వాటి పద్ధతులకు సంబంధించి దేశీయ విత్తనాలను సంరక్షించేటువంటి పద్ధతి, దానికోసం దీని మీద ఇక్కడ అవగాహన అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా స్థానిక సాంప్రదాయ విత్తనాలను సంరక్షించడం, తర్వాత రైతు నుంచి రైతులకు విత్తనాలు సరఫరా చేసేటువంటి ఒక పద్ధతిని, సంస్కృతిని మనం బలపరచడం, అదేవిధంగా విత్తన జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక అవగాహన కల్పించడం అనేటువంటిది దీంట్లో జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులకు వాళ్ళ ఆసక్తి గల వాళ్ళకి అవగాహన కలిగించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక పండగలా కాకుండా ఒక అవగాహన కలిగించేటువంటి ఒక సంస్కృతి ప్రతిబింబించేటువంటి ఒక పద్ధతిలో నిర్వహణ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ పండుగలో మనం కోరేది ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఒక రైతులకు సంబంధించి కానివ్వండి, రైతు కుటుంబాలకు సంబంధించి కానివ్వండి, తర్వాత స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకించి వ్యవసాయానికి సంబంధించినట్టు కానివ్వండి, పర్యావరణానికి సంబంధించి కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు ఏదైతే పనిచేస్తున్నాయో వాళ్ళు కానివ్వండి, విజ్ఞానవంతులు కానివ్వండి, లేకపోతే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, పర్యావరణ పరిరక్షణ చేసేటువంటి ఒక సంస్థలు కానివ్వండి, లేదా సహజ ఆహారాన్ని పొందాలనేటువంటి వ్యక్తులు కానివ్వండి, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. పాల్గొన్నట్టయితే వారికి సహజ వ్యవసాయం గురించి మరియు దేశీయ విత్తనాల గురించి అవగాహన కలగడంతో పాటు వాటిని ఎట్లా పెంపకం చేసుకోవాలనేటువంటి అవకాశం కూడా కల్పించేటట్టుగా ఉంటుంది. కాబట్టి మేధావులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ప్రకృతిని కాపాడేటువంటి ఒక పద్ధతి లోపల, పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి పద్ధతి లోపల, భూమిని కాపాడేటువంటి పద్ధతి లోపల, ఈ గాలిని కాపాడేటువంటి పద్ధతి లోపల, చెట్లను రక్షించేటువంటి పద్ధతి లోపల ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం.